కాబట్టి ఆ ఒత్తిడి ఆ ప్రాధాన్యతను బట్టే వారి సమస్యలు పరిష్కరిస్తారు కాబట్టి ఆ ఒత్తిడిని తీసుకురాగలిగే బలాన్ని మనం ప్రదర్శన చేయవలసినటువంటి అవసరం ఉంది. అది మనం అందరం ఆర్గనైజ్ అవ్వాలి. ఈ సంఘానికి 2 ప్రధానమైన లక్ష్యాలు ఉన్నాయి. ఈ లక్ష్యాలు ఒకటి కళాకారుల సంక్షేమం, రెండవది సామాజిక చైతన్యం. కళాకారుల లక్ష్యం ఏంటి? మనం బ్రతుకుతూ సమాజాన్ని రక్షించాలి. నిద్రావస్థలో ఉన్న సమాజాన్ని మేల్కొల్పాలి. చెడు మార్గం వైపు వెళ్తున్నటువంటి పిల్లల్ని, యువతని సరైన దారిలోకి తీసుకురావాల్సినవి కళలే. మాస్టర్ చెప్పారు, ఈ నాటకాలు చూస్తున్నారు, ఆ నాటకాల్లో రాగాలే చూస్తున్నారు కానీ ఆ నాటకాల్లో నీతి తెలియడం లేదు. అది కళాకారుల లోపము ఉంది, ప్రేక్షకుల లోపము ఉంది, ఎక్కువ కళాకారుల లోపమే ఉంది. ఎందుకంటే ఆ పద్యం ఆలోచించే కళాకారునికి ఆ పద్యం అర్థం తెలియదు. లేదా ఒక డైలాగ్ చెప్పే కళాకారునికి ఆ డైలాగ్ భావం తెలియదు. కంఠస్థం చేసి అప్పు చెప్పడమే అవుతుంది. దానివల్ల ఆ నాటకం కూడా పండదు. దీనివల్ల నాటకం నుంచి కళాకారులు దూరం అయిపోయి, ప్రేక్షకులు దూరం అయిపోయి నాటకాలకి ఆదరణ లేదు అని తిరిగి గొప్పలు పెట్టే పరిస్థితి కళాకారులకు వచ్చింది. కానీ ఆ కళను సరిగా పండిస్తే ఇప్పుడు